హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. ఈరోజు పెసరపప్పుతో పెసర పునుగులు వేసుకొని వాటినేమో సగం మజ్జిగలో చల్ల పునుగుల్లాగా, ఇంకొక సగం ఏమో వేడి వేడి పునుగుల్ని ఉల్లి చట్నీతో వేసుకొని తినేద్దామా అండి. ఈ రెండిటికి పునుగులు వేసే వరకు ప్రొసీజర్ ఒకటేనండి. అందుకే పునుగులు వేసుకొని మనకు కావాల్సింది అంటే చల్ల పునుగులు కావాలంటే అలాగా, లేకపోతే చట్నీతో తినాలనుకుంటే అలాగా, ఎలా అయినా వండుకోవచ్చండి. కొంతమంది ఈ పెసర పునుగులు వేస్తే గట్టిగా రాళ్ళలా వస్తాయండి. అలా కాకుండా పునుగులు మెత్తగా రావాలంటే ఇలా వండుకుంటే సరిపోతుంది. అది ఎలాగో చూద్దామా అండి. ఈరోజు నేను పునుగుల కోసం కప్పు పెసరపప్పుని, దాంతోపాటు 2 స్పూన్లు గుండు మినపప్పుని ముందు వీటిని శుభ్రంగా కడుక్కొని 2 గంటలన్నా నానబెట్టుకోవాలండి. మినపప్పు వేయడం వల్ల పునుగులు మెత్తగా వస్తాయి, టేస్ట్ బాగుంటాయండి. పెసరపప్పే కదా ఊరికనే నానుతుంది, గంట నానితే సరిపోతుంది అనుకుంటాం కదండి. కాదండి, కనీసం 2 గంటలు, ఇంకా 3 గంటలు నానినా సరే పునుగులు మెత్తగా వస్తాయండి. ఇదొక చిన్న టిప్ అండి. ఇంకొక విషయం అండి, పునుగులు మెత్తగా రావాలంటే పెసరపప్పుని గ్రైండర్లో రుబ్బుకోవాలండి. మిక్సీలో వేస్తే పునుగులు గట్టిగా వస్తాయన్నమాట. గ్రైండర్లో వేసి రుబ్బుకునేటప్పుడు పెసరపప్పులో నీరేమీ లేకుండా చూసుకొని రుబ్బుకోవాలి. అప్పుడే పెసరపిండి గట్టిగా ఉంటుంది. పిండి లూజ్ అయితే మనము డీప్ ఫ్రై చేసినప్పుడు పునుగులు ఆయిల్ని పీల్చుకొని నూనె నూనెగా ఉంటాయండి. అలా రుబ్బుకున్న పెసరపిండిలోకి చిటికెడు, చాలా తక్కువ వంట సోడా, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. వంట సోడా వేసాం కదండి, ఒక 5 నిమిషాలన్నా పక్కన ఉంచుకోవాలన్నమాట. ఈ లోపల మనం చల్ల పునుగుల కోసం మజ్జిగని తాలింపేసుకొని రెడీ చేసుకుందామండి. ఇక్కడ పెరుగుని తీసుకొని దాన్ని గిలకొట్టుకొని లేకపోతే మిక్సీలో అన్నా వేసుకొని మజ్జిగలా చేసుకోవాలండి. ఆ మజ్జిగ మరీ నెలలా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. దానిలోకి మనం పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. దానికోసం మన టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు, ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని లేకపోతే కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ మజ్జిగ తాలింపు కోసం బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వీటితో పాటు మనం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదండి, అదే అల్లము పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి, అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అవి ఫ్రై అయ్యాక దానిలోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ ఉప్పు మజ్జిగలో కోసం అండి. ఆల్రెడీ పునుగుల్లో ఉప్పు మనం పెసరపిండిలో కలుపుకున్నాం కదండి, మజ్జిగ చప్పగా ఉంటుంది కదా, దానిలో ఉప్పు ఇక్కడ తాలింపులో వేసామన్నమాట. మీరు ఉప్పు ఇక్కడ తాలింపులోనే వేయాలని లేదండి, మజ్జిగలో వేసి కలుపుకున్నా సరిపోతుంది. ఎలాగూ తాలింపు వేశాక మజ్జిగలో వేసి కలుపుతాం కదా అన్నట్టు నేను తాలింపులో ఉప్పు వేశానండి. తాలింపు మొత్తం వేగిన తర్వాత మజ్జిగలో వేసి కలుపుకుంటే మనకి రెడీ అవుతుందండి ఈ మజ్జిగ. ఇప్పుడు మనం పునుగులు వేసుకొని దీనిలో వేసుకోవడమే అనమాట. పునుగుల కోసం పిండి రెడీ చేసుకున్నాం, మజ్జిగలో వేసుకోవడం కోసం మజ్జిగ తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం పునుగులు వేసుకోవడమే. మజ్జిగ తాలింపు అయ్యే లోపల మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేలా చూసుకుంటే ఆయిల్ మంచిగా కాగాక ఇలా పునుగులు వేసేసుకోవడమేనండి. అందుకనే టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మజ్జిగ తాలింపు వేసే టైంలోనే ఆయిల్ కూడా వేడి చేసేసుకోవడమే. ఆయిల్లో పునుగులు వేయగానే చూడండి పునుగులు ఎంత చక్కగా పొంగుతున్నాయో కదండి. వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం తాలింపు వేసుకున్న మజ్జిగలో వేసుకోవడమేనండి. మనం పెసరపిండిని రుబ్బుకొని పెట్టుకున్నాం కదండి, సగమేమో ఇలా మజ్జిగలో వేసుకోవడానికి వాడుకుంటాం అనమాట, సగం పచ్చడితో తినడానికి చేసుకుంటాం అనమాట. రెండిటికి ఒకటే పిండండి. ఇక్కడ చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదండి పునుగులు, వీటిని డైరెక్ట్గా మజ్జిగలో వేయాలండి. వీటిని తీసి తర్వాత వేద్దాం కదా అనుకుంటే పునుగులు మజ్జిగను పీల్చవండి. అందుకని డైరెక్ట్గా ఆయిల్లో నుండి తీసి ఇలా మజ్జిగలో వేసేసుకోవాలన్నమాట. మజ్జిగలో వేశాక ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలండి. అప్పుడే పునుగులు మజ్జిగను మంచిగా పీల్చుకుంటాయి. చూడండి మజ్జిగని ఎంత చక్కగా పీల్చుకున్నాయో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చల్ల పునుగులు రెడీ అయిపోతాయండి. చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎంత బాగా మజ్జిగను పీల్చుకున్నాయో అని. ఒక పునుగుని నొక్కి చూపిస్తున్నా చూడండి. నొక్కినప్పుడు చూసారా ఎంత మజ్జిగ వస్తుందో, ఆ మజ్జిగ అంతా పునుగు పీల్చుకుందనమాట. ఇలా పీల్చుకోవడం వల్ల పునుగు స్మూత్గా ఉంటుందండి. అంతేకాకుండా మనం మజ్జిగ తాలింపు వేసేటప్పుడు కొంచెం అల్లం, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచి వేసాం కదండి,
పునుగు ఆ ఫ్లేవర్‌ని గూడా పీల్చుకుందండి. పునుగుని తినేటప్పుడు ఆ టేస్ట్‌తో కలిపి సూపర్‌గా ఉందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఇలా మజ్జిగని, పెరుగుని ఇష్టపడరు కదండీ! వాళ్ళ కోసమని పెసరు పునుగులు, ఉల్లిపాయ చట్నీ. అదెలాగో చూద్దామా అండి? ముందు ఉల్లి చట్నీ అండి. దానికోసం బాండీ పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, ఉల్లి చట్నీ ఎండుమిరపకాయలతో చేసుకుంటేనే బావుంటుందండి. దానిలోకి కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, మనకి చట్నీకి సరిపడినంత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి కొంచెం చింతపండు పులుపు కోసం అండి. ఇందులోనే వేస్తే ఉల్లిపాయల్లో ఉన్న తడి ఆ చింతపండు పీల్చుకొని స్మూత్‌గా అవుతుందండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చాక మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఉల్లి చట్నీ రెడీ అవుతుందండి. దీనికి తాలింపు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. తాలింపు లేకపోయినా బావుంటుందనమాట. చూడండి ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది. అచ్చం టమాటా చట్నీలా ఉంది కదండీ! ఇప్పుడు పునుగులు వేసుకుందామా అండి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం సగం పిండిని చల్ల పునుగుల కోసం వేసాం కదండీ! మిగిలింది ఇలా చట్నీతో తినడానికి వేసుకోవటమేనండి. ఒకేసారి రెండిటికి సరిపడా వేసుకొని, మనకు కావాల్సినన్ని మజ్జిగలో వేసుకొని, మిగిలిన ఇలా చట్నీతో తినొచ్చండి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని 2 సార్లు వేశాను అంతేనండి. మనం ఒకేసారి వేసుకున్న 2 రకాలుగా వాడుకోవచ్చనమాట. పెసర పునుగులు, ఉల్లి చట్నీ కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఉల్లి చట్నీ నచ్చకపోతే శనగ్గింజల చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా ఏదైనా బావుంటుందండి. మన ఇష్టం అనమాట. పెసరట్టు, ఉప్మా కాంబినేషన్ ఎలాగో పెసర పునుగులు, ఉల్లి చట్నీ కాంబినేషన్ అలా అండి. ఈవినింగ్ స్నాక్ కింద కాదండి, మార్నింగ్ టిఫిన్ కింద గూడా ఇది బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెసర పునుగులతో స్నాక్సే కాదండి, పెసర పునుగుల పులుసు గూడా వండుకోవచ్చండి. ఆ లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడకపోతే చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.